పాలకూరని పప్పు లేదా ఫ్రై చేసుకుని ఉంటారు. ఒక్కసారి ఇలా మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించేస్తాను. పల్లీలు ప్యాన్‌లోకి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు, కొబ్బరి పొడి వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని ప్యాన్‌లో నుంచి తీసేయాలి. అదే ప్యాన్‌లోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని 2 నిమిషాలు వేసి ప్యాన్‌లో నుంచి తీసేసి మిక్సీ జార్‌లోకి ఒక్కొక్కటిగా వేసేసుకొని సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలోకి కొద్దిగాని వాటర్ తీసుకొని కడిగి పెట్టుకున్న పాలకూరని వాటర్‌లో వేసి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత పాలకూర బాగా ఉడికిపోతుంది. అప్పుడు వాటర్‌లో నుంచి తీసి చల్లారాక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేశాక పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ పూర్తిగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించిన తర్వాత దీంట్లోకి మనం చేసుకున్న మసాలాను కూడా వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు కొద్దిగంత కసూరి మేతి అలాగే ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన పాలకూర మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి నిజంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం నుంచి కూడా పాలకూర తెచ్చుకున్నప్పుడు ఇలానే ట్రై చేయండి.